గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వస్తువు. మరి దుఃఖం లేనటువంటి మానవుడు, విషాదం లేనటువంటి మానవుడు ఈ లోకంలో ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉండడు. అందుకే భగవద్గీతకి ఎంతటి ప్రశస్తి, ఇంతటి విశిష్టత, ఇంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చిందనంటే మానవుడు తన యొక్క దుఃఖాన్ని నివృత్తి చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది అని. అందుకే మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఏ సంశయం కలిగినా, ఏ రకమైనటువంటి సమస్య ఎదురైనా, ఏ రకమైనటువంటి బాధ దుఃఖము కలిగినా భగవద్గీతలో ఉన్నటువంటి ఏదో ఒక పేజీ నేను తెరిచి చూస్తాను. అందులో ఉన్నటువంటి శ్లోకాలను నేను అవగాహన చేసుకుంటే నా సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంది అని తెలియజేయటం జరిగింది. ఇలా భగవన్ నిర్మితమై, బ్రహ్మ విద్యా ప్రతిపాదితమై, సర్వ ఉపనిషత్తుల సారమై, సర్వయోగ సమన్వయమై, సర్వశాస్త్ర సారభూతమై, సర్వ మత సమన్వయమై, సర్వ కాలాలకు తగినటువంటిదై, సర్వ మానవాళి యొక్క జీవిత సార్థక్యానికి మార్గం చూపగలిగినటువంటిదైన ఈ భగవద్గీతని ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా అమృత పానములాగా ఇది తనివి తీరేటువంటిది కాదు. మరి ఏమిటి దీని యొక్క ఘనత? అసలు ఏముంది ఈ గీతలో? ఎందుకింత గొప్పగా దీన్ని చెప్పుకోవటం జరుగుతూ ఉంది? దీని యొక్క విలువ ఎలా తెలుస్తుంది మనకి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు భగవద్గీత యొక్క ఘనతని, భగవద్గీత యొక్క విలువని మనం తెలుసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇచ్చారు. అదేంటంటే గీతా ధ్యానంలో ఒక శ్లోకం ఉంది. అదిగో ఆ శ్లోకం ద్వారా మనకి భగవద్గీత యొక్క ఘనతని తెలియజేస్తున్నారు. నిజంగా మనం కనుక ఒక వస్తువు యొక్క విలువను తెలుసుకున్నప్పుడే, ఆ వస్తువు మనకి బాగా ప్రయోజనం కలుగుతుంది అని తెలుసుకున్నప్పుడే మనకి దాని మీద ఇష్టం కలుగుద్ది, మనకి పూజ్యభావం కలుగుద్ది, మనకి గౌరవభావం కలుగుతుంది. మరి అటువంటి గౌరవభావం గీత మీద కలగాలంటే, ఆ గీతా జ్ఞానాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానం ద్వారా మనకున్నటువంటి సమస్యలను తొలగించుకోవాలంటే, మనకున్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దాని విలువని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ విలువను తెలియజెప్పేటువంటి శ్లోకమే గీతాధ్యానంలో ఉంది. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీభోక్తాః దుగ్ధం గీతామృతం మహత్ నేను చెప్పుకున్నాం. సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నీ కూడా ఆవులు, ఉపనిషత్తులన్నీ కూడా గోవులు. మరి దోగ్ధ గోపాలనందన, ఈ ఆవులకి పాలు పితికేటువంటి వాడు దోగ్ధ, పాలు పితికేటువంటి వాడు గోపాలనందన, గోపాలుని యొక్క కుమారుడు, గోపాలనందనుడు. ఎవరు? శ్రీకృష్ణుడే. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు అని అనకుండా గోపాలనందనుడు అంటున్నారు. ఏదో విశేషం ఉంది దీంట్లో. సరే, ఆవులు ఉన్నాయి, పాలు పితికేటువంటి వాడు ఉన్నాడు, బాగానే ఉంది. మరి ఇంకేం కావాలి? పార్థో వత్స. మరి ఆవులు పాలు కనుక ఇవ్వాలంటే దూడ ఉండాలి. అందుకని ఆ దూడను కూడా ఎన్నుకున్నాడు. ఎవరనంటే పార్థ, అర్జునుడు. అర్జునుడేమో దూడ. మరి దూడ మొత్తం తాగుద్దా పాలు? తాగితే మనకెట్ట? అందుకని అది కాసిన తాగిన తర్వాత మిగతా అన్నీ మనకే. మరి ఎవరు ఈ పాలు తాగగలిగినటువంటి వాళ్ళు అని అంటే సుధి భోక్త. సుధి అందరు కాదు, సుధి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఎవరా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు? పరమాత్మ వైపుకి తిరిగినటువంటి వాళ్ళు, పరమాత్మని అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివని తెలుసుకొని, అశాశ్వతమైనటువంటివని తెలుసుకొని, ఇలాంటివి కాదు మనకు కావాల్సింది, మన యొక్క జీవితం వీటి కోసం కాదు వచ్చింది, మన విలువైనటువంటి జీవితాన్ని వీటికి కాదు వినియోగించాల్సింది, అదిగో పరమాత్మని అందుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆ శాశ్వతమైనటువంటి మోక్షాన్ని మనం అందుకోవాలి అని ఎవరైతే నిశ్చయానికి వస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించాలనుకుంటారో, దానికోసం తప్పిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ శుద్ధి మంచి బుద్ధి కలిగినటువంటి వారు. సరే, వాళ్ళందరూ తాగుతారు బాగా. అసలు ఇంతకీ ఆ పాలేమిటి? దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం, ఆ పాలేమిటయ్యానంటే మహత్ గీతామృతం. ఒట్టి గీతామృతం కాదు, మహత్ గీతామృతం, గొప్పదైనటువంటి గీతామృతం. దీన్ని అమృతంతో పోల్చారు. ఎందుకంటే అంతకంటే పోల్చడానికి లేక అమృతంతో పోల్చారు, కానీ నిజంగా అమృతంతో పోల్చేది కాదు, అమృతం కంటే చాలా గొప్పది.
అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ అలంకార భాషలో అంటే అన్నిటిని కూడా ఏదో దాంతో పోలుస్తూ ఒక అలంకార భాషలో గీత యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారన్నమాట. భగవద్గీత యొక్క పేరు తెలిసినంత మాత్రాన మనకి లాభం లేదు. లేదా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఏమంటే భగవద్గీతలో కాస్త బాగా పెద్ద బుక్ ఏముందో, ఎంత ఖరీదైనా పర్వాలేదు అని చెప్పి ఆ పెద్ద బుక్ ఉంటే మోయటం కష్టమవుతుంది, ఒకరు చిన్న బుక్కు, మరీ కష్టమవుతుంది ఇంకొకరు చిన్న బుక్కు, లేదా ఎప్పుడన్నా అక్కడ పట్టుకొని చూడాలనుకుంటే ఇంకొకరు చిన్న బుక్, ఇలా 4 రకాల బుక్కులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. బీరువాలో భద్రం చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. మరి వాటిని పూజా మందిరాల్లో పెట్టుకొని పూజ చేసుకుంటామండి, భగవద్గీతను కనుక పూజ చేసుకుంటే పుణ్యం అంట కదండి అని కొంతమంది ఏంటంటే స్వామీజీలు మహాత్ములు కూడా చెప్తూ ఉంటారు. మీరు ఏమి చదవలేకపోయినా కనీసం భగవద్గీత పుస్తకం కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి అని. ఎందుకనంటే ఆ పూజ చేసుకునేవాడు ఎప్పుడొకప్పుడు దాన్ని తెరవపోతారని వాళ్ళ ఉద్దేశం. మనకి తెలుసు పూజ చేసుకోమన్నారు కాబట్టి దాన్ని తెరవకూడదని బాగా దానికి కవర్ చుట్టి ఇక తీయటానికి వీలు లేకుండా సీల్ చేసి అక్కడ పెట్టేసి మనం చక్కగా దాని మీద పూలు వేసుకొని పూజ చేసుకుంటాం. కనుక అలా పూజ చేసుకున్నా ఉపయోగం లేదు. రోజు శ్లోకాలను చదివినా ఆ శ్లోకాలని కంటతా పట్టినా అప్పుడు కూడా మనకి పూర్తి ప్రయోజనం ఏమి కలగదు. కానీ ఎప్పుడు కలుగుద్ది అని అంటే దానిలో ఉన్నటువంటి ఆ శ్లోకాలను చదివి కానీ విని కానీ దాని యొక్క అర్థాలను తెలుసుకొని అది మనకి ఏం చెబుతుందో, ఏ సందేశం ఇస్తుందో, ఏ జ్ఞానాన్ని అందిస్తున్నదో అది గనక తెలుసుకొని దాన్ని జీవితంలో ఆచరించినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల మనకి ముందుగా ఆ భగవద్గీత యొక్క విలువ తెలియాలి. మీ పెరట్లో చాలా రకాలైనటువంటి చెట్లు వేసుకున్నారు. కొన్ని కూరగాయ మొక్కలు, కొన్ని పూల మొక్కలు అన్నీ వేసుకున్నారు. ఈ మొక్కలన్నిటి మధ్య ఇంకో మొక్క ఏదో పెరుగుతూ ఉంటుంది. కొన్ని అప్పుడప్పుడు మొక్కలు పెరుగుతూ ఉంటాయి, అవేమిటో తెలియదు. కాస్త పెద్ద అయిన తర్వాత చూద్దామని ఇప్పుడే పీకేయటం ఎందుకని అట్టి పెట్టుకుంటూ ఉంటాం. సరే అలా ఏదో పెరుగుతూ ఉంది, దాని గురించి నువ్వేం పట్టించుకోవాలి. ఒక రోజున ఒక సాధువు గారు మీ ఊళ్ళోకి వస్తే ఆయన కాస్త ఇంటికి భోజనానికి పిలిచావు. ఆయన కాళ్ళు చేతులు కడుక్కుందామని ఆ పెరట్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ చెట్టును చూశాడు, అన్ని చెట్ల మధ్య ఉన్నటువంటి చెట్టును చూశాడు. చూసి నిన్ను పిలిచి, అయ్యా ఇది పాము విషానికి విరుగుడైనటువంటిది, ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధం, ఇదంత తేలిగ్గా ఎక్కడా అసలు మొలవదు, మరి ఎలా వచ్చిందో ఏమిటో నాకు తెలియదు కానీ ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి దివ్య ఔషధం, ఇది పాము కాటు కనుక వేస్తే ఇది కనుక వాడితే ఖచ్చితంగా వాడు వెంటనే లేచి కూర్చుంటాడు అన్నాడు. అంతే, ఆ మాట చెప్పడంతో నీకు బాగా శ్రద్ధ ఏర్పడ్డది. దాని చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా పీకేసావు, దాన్ని శుభ్రంగా పాది చేసావు, రోజు నీళ్లు పోస్తున్నావు, దాని చుట్టూ కూడా జాగ్రత్తగా ఏమీ రాకుండా జాగ్రత్త చేస్తూ దాన్ని బాగా పెంచుతూ ఉన్నావు. ఇప్పుడు బాగా శ్రద్ధ పెరిగింది దాని మీద. ఎందుకనంటే ఇంతవరకు పాము కాటుతో ఎంతోమంది నీ కళ్ళెదురుగానే చనిపోతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా నువ్వు ఏమీ చేయలేకపోయావు. కానీ ఇప్పుడు చిటికలో పని ఏమిటనంటే ఆ ఆకు తీసి, ఆ పసరు తీసి అక్కడ ఆ పాము కాటు వేసిన చోట కనుక పిండి తెచ్చాలు, వెంటనే విషహరణం, ఆ విషం కాస్త హరించుకుపోతుంది. ఇదంతా ఏమిటనంటే ఈ ప్రయోజనం అంతా ఎందుకు కలుగుతుందంటే నీ పెరట్లో ఆ చెట్టు ఉండటం వల్ల కాదు, ఇంతకుముందు కూడా ఉంది కదా, అప్పుడు ఉపయోగపడాల. కానీ అది విషహరమైనటువంటి చెట్టు అని ఇప్పుడు తెలియటం వల్ల నీకు ప్రయోజనం. అలాగే భగవద్గీత ఉంటే మనకు ప్రయోజనం కాదు, భగవద్గీత వల్ల నాకు ప్రయోజనం ఉందని తెలుసుకుంటేనే మనం దాని మీద ఎంతో ఆసక్తితో దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది భగవద్గీత యొక్క విశిష్టత, ఇది యొక్క విలువను తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అది ఆ భగవద్గీత ఎంత విలువైనటువంటిది, మన జీవితానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నిజంగా భగవద్గీత మన దేశంలో పుట్టింది, మనం ఎంత అదృష్టవంతులో చెప్పడానికి వీల్లేదు. మన ఇంట్లోనే ఆ పుస్తకం ఉంది, మన జేబులోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కావాలంటే. అయినా సరే దాని ద్వారా మనకి కలగవలసినటువంటి ప్రయోజనం ఏమీ కలగదు. మరి ఎప్పుడు కలుగుతారంటే దాని యొక్క మహిమను తెలుసుకొని, దానిలో చెప్పినటువంటి ఉపదేశాలని, దానిలో చెప్పినటువంటి జ్ఞానాన్ని చక్కగా గ్రహించి ఆచరించినట్లయితే అప్పుడు ప్రయోజనం కలుగుద్ది. ఏమిటి ప్రయోజనం? అదే ముక్తి, అదే జీవన్ముక్తి, అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం. ఇక ఈ జన్మలంటూ లేకుండా
ఈ దుఃఖాలంటూ లేకుండా, ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అనేటువంటి రకరకాలైనటువంటి దుఃఖాలన్నీ లేకుండా శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉండేటట్టుగా మనకి ఈ భగవద్గీత జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ భగవద్గీత ఇంత గొప్పది అని తెలుసుకోవాలంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయాల్ని మనం బహిరంగ విచారణ చేయాలి. మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నదంటే ఉపనిషత్తులన్నీ కూడా గోవులు అని చెప్తుంది. సర్వోపనిషదో గావహ, ఉపనిషత్తులన్నీ కూడా గోవులు. అసలు ఉపనిషత్తులకి గోవులకి ఏమిటండి పోలిక? ఎందుకు వీటిని గోవులతో పోల్చారు అని అంటే, ఇప్పుడు మీ ఇంట్లో 10 ఆవులు ఉన్నాయనుకోండి, 2 తెల్లావులు, 2 నల్లావులు, 2 కర్రావులు, 1 మత్సలావు, 1 ఎత్తుది, 1 పొట్టిది పొంగనూరిది, ఇట్లా రకరకాలైనటువంటి ఆవులు ఉన్నాయి ఈ 10. ఈ ఆవులన్నీ చూడటానికి పైన రంగులు తేడాగా ఉన్నాయి, ఎత్తులు తేడాగా ఉన్నాయి, కొన్నిటి కొమ్ములు పెద్దవి, కొన్నిటి కొమ్ములు చిన్నవి, ఇలా వేరువేరుగా ఉన్నాయి. కానీ ఆ అన్నిటి యొక్క పాలు పిండి ఒక పాత్రలో కనుక పోస్తే ఆ పాలన్నీ కూడా తెల్లగా ఒకే రకంగా ఉంటాయి. ఈ పాలల్లో నుంచి ఇదిగో ఈ కాసినేమో తెల్లావు పాలండి, ఇవేమో నల్లావు పాలు, ఇవేమో కర్రావు పాలు, ఇవేమో మచ్చలావు పాలు అని ఎవరైనా వేరు చేసి చెప్పగలుగుతారా? ఏమీ చెప్పలేరు. ఎందుకనంటే పాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, ఏ రకమైనటువంటి తేడా కూడా అక్కడ ఉండదన్నమాట. అదేవిధంగా ఈ ఉపనిషత్తుల్ని కూడా పైన కనుక చూసినట్లయితే అనేక రకాలైనటువంటి తేడాలు కనపడతా ఉంటాయి. కానీ మనం వాటి యొక్క భావాన్ని కనుక జీర్ణించుకున్నట్లయితే, వాటి యొక్క అర్థాన్ని కనుక చక్కగా తెలుసుకున్నట్లయితే, వాటిని కనుక సమన్వయం చేసినట్లయితే అన్నింటి యొక్క అర్థం కూడా ఒక్కటే అని తెలుస్తుంది. అయితే మనం వాటిని లోతుగా విచారించక, వాటిని సమన్వయం చేయటం చేతగాక, అలా సమన్వయం చేసేటువంటి ఓపిక లేక పైన కనుక మనం చదివామనుకోండి, అప్పుడు వాచ్యార్థాన్ని చూసి, అంటే పై అర్థాన్ని చూసి ఆ ఉపనిషత్తు ఏమో ఇలా చెప్పింది, ఈ ఉపనిషత్తు ఏమో అలా చెప్తున్నది, అదేమిటండి ఇక్కడ అట్లన్నారు అక్కడ అట్లన్నారు అని మనం సంశయంలో పడిపోతాం, సందేహంలో పడిపోతాం. దీన్ని నమ్మాలనా దాన్ని నమ్మాలనా అనేటువంటి సందేహం మనకు వస్తుంది. మనకి అలాంటి చిక్కు లేకుండా ఉండటం కోసమని, ఈ రకమైనటువంటి సందేహాలు లేకుండా ఉండటం కోసమని అపార కరుణా సముద్రుడైనటువంటి ఆ భగవానుడు ఈ ఆవులన్నింటినీ కూడా పిండి ఆ పాలన్నీ కూడా చక్కగా మనకు అందించినట్టుగా ఈ ఉపనిషత్తులు అనేటువంటి ఈ గోవులన్నింటినీ కూడా, అంటే ఈ ఉపనిషత్తులన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి వాటి యొక్క భావాలన్నింటినీ కూడా, వాటి యొక్క సారాన్ని మొత్తం కూడా పిండి ఈ భగవద్గీత అనేటువంటి పాలుగా, అమృతంగా, గీతామృతంగా అదిగో మనకి అందించడం జరిగింది. ఈ భగవద్గీత రూపంలో ఈ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా మనకు అందించాడు, ఏ రకమైనటువంటి సందేహాలకి తావు లేకుండా. సులభంగా పాలు దొరుకుతుంటే ఇంకా ఎవరైనా ఆవుల్ని పెంచుకుంటారా? ఎందుకంటే ఆవుల్ని తీసుకురావటం, వాటిని పెంచడం, మరి శ్రమ చేయటం, ఇదంతా ఎవడు చేస్తాడు? వాటిని పాలు పెంచడానికి పోవటం, అవి తనటం, మనం తన్నులు తినటం, ఇదంతా ఎందుకు? చక్కగా పాలు పిండిచ్చేవాళ్ళు కనుక మనకు ఉంటే హాయిగా. కాబట్టి మరి గీతను కనుక అలాగనే మనం కనుక చక్కగా అధ్యయనం చేయగలిగినట్లయితే ఇక ఉపనిషత్తులతో పనేమి లేదు. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాలన్నీ కూడా చక్కగా భగవద్గీతలోనే మనకి అవగాహన అవుతాయి. మరి అలాగైతే ఎందుకంటే మీరు ఉపనిషత్తులు కూడా చెప్తున్నారు, ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఆ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు అని ఇవన్నీ చాలకు మళ్ళీ 108 ఉపనిషత్తులు అని చెప్తున్నారు ఎందుకండి అని అంటే, ఉపనిషత్తులు కూడా మనకి అప్పుడప్పుడు అవసరమే. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎవరినో ఒకరిని నమ్మి పాలు పోయించుకుంటున్నాం అనుకోండి, రోజు నేను ఆవు పాలు తెచ్చిపోస్తున్నానండి, బాగా శుద్ధమైనటువంటి ఆవు పాలను వాడు చెబుతాడు. మనం కొన్నాళ్ళు పోయించుకున్న తర్వాత మనకు అనుమానం వచ్చింది. మనకు అనుమానం రాకపోయినా పక్క వాళ్ళైనా రేపుతారు అనుమానం. రేపిన తర్వాత ఏమయ్యా ఈ ఆవు పాలని అంటాం, అదేంటంటే ఆవు పాలని అంటాం. నాకు నమ్మకం లేదయ్యా, అది ఆవును తీసుకొచ్చి పిండి మాకు ఇక్కడే మా ఇంటి దగ్గర పోయి, లేదా నేను వస్తాను మీ ఇల్లు దగ్గరే కాబట్టి నా ఎదురుగానే ఆవును పిండి ఆ పాలు పోయి అని అంటాం మనం. అదే ప్రకారంగా ఈ ఉపనిషత్తుల యొక్క సారమే ఈ భగవద్గీతలో ఉందా? ఈ భగవద్గీతలో ఉన్నదంతా కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి జ్ఞానమేనా అని మనకు అనుమానం వచ్చినప్పుడు
లేదా ఆ సందేహం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఉపనిషత్తులను కూడా మనం కనుక తెలుసుకున్నట్లయితే చక్కగా ఉపనిషత్తుల్లో చెప్పిందే ఈ భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో ఉన్నదే ఉపనిషత్తుల్లో ఉన్నది, ఎంత అదృష్టం మనకి. ఇక ఉపనిషత్తులు చూడాల్సినటువంటి పని లేకుండా ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందుకుంటే మనకి చాలు కదా అనేటువంటి భావన